Trusted healthcare choice for millions, real to real. Medicover Hospital, Secunderabad. I explore only the truth, the too for you all. Shobha explores. కోదండ రాముణ్ణి చూడు, కోరింది ఇచ్చేటివాడు, ఆ సుందరాంగుణ్ణి చూడు. మా తల్లి సీతమ్మ చూడు, అందాలన్నీ చూడ కళ్ళు చాలకుంటే నా మనసుతో చూడు. మీరు భగవద్గీత రికార్డ్ చేశారని విన్నాను నేను. నాకేంటంటే ఫస్ట్ మన యూత్కి భగవద్గీత ఏంటో తెలియాలి అనే ఉద్దేశంతో ఫస్ట్ తాత్పర్యం తెలియాలి, భగవద్గీత ఏంటో తెలియాలి. మ్యూజిక్ చేసేటప్పుడు ట్యూన్ ఇచ్చి రాయమంటారంట కదా, మీరు అలా చేశారా? ఒకప్పుడు సాహిత్యానికి వాల్యూ ఎక్కువ ఉండేది మేడం. కేవి మహాదేవన్ గారు లాంటి వాళ్ళు, రాజా గారు వచ్చేసరికి ఆయన తమిళియన్, ముందు ట్యూన్ ఇచ్చేస్తే లిరిక్ వస్తుంది, లిరిక్ పాడించేది. అప్పటికి ట్రాక్ సిస్టమ్ వచ్చింది. సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు లాంటి రైటర్ కూడా నాకు ఆశ్చర్యం కలిగింది అప్పుడు. అసలు ఆయన ఇక్కడ ఒక విషయం మీ ముందు ఒప్పుకుంటాం మేడం. బాలు గారికి కూడా సంగీతం నేర్చుకోలేదు కదా, కానీ చాలా అద్భుతంగా పాడిన గాయకుడు కదా. ఎందుచేతనని దూరం వచ్చేసారు? ఏదో ఒక చిన్న అక్కడ కరెక్ట్ అనిపించక ఇంకా నేను చేయట్లేదు మ్యూజిక్ అని అనౌన్స్ చేశాను. మీకు చెప్పేంత దాన్ని కాదు, కానీ మనం దూరం అయిపోతే మీ టాలెంట్ ఏం కావాలి? నేను ఎప్పుడు తీసుకునే నిర్ణయాలకు ఎప్పుడు రిగ్రెట్ అవ్వను. ఇప్పుడు నేను చేయకూడదు అనుకుంటున్నాను. తను రాధే నేను మధు అంటే రాధాకృష్ణులు గుర్తుకొచ్చారు నాకు. ఇది ఒక ట్రూ స్టోరీ మేడం, యూఎస్లో జరిగింది. మీకు వీలైతే చూడండి. నేను తప్పకుండా చూసి నా అభిప్రాయ రివ్యూ రాస్తాను. అలాగే, థ్యాంక్ యూ మేడం. గాలినే పోయే కలకాలము అని ఒకటి నా ఫస్ట్ ఆల్బంలో ఒక పాట ఉంది. అందులో కూడా హరి అని ఆలాపన వస్తుంది. అది యథాతథంగా మాతృదేవో భవ అనే సినిమాలో పెట్టారు, చిత్రపాడిని. మా పాటలు మర్చిపోతారు, మీ పాట గుర్తుంది కదా. లౌక్యం అనే పదానికి వాల్యూ ఎంత ఇస్తారు? అస్సలే ఉంది మేడం. ఇవ్వరా? నాకు తెలియదు అసలు లౌక్యం. ఒక ఆంజనేయ స్వామి మీద పాట ఏదో చేశారండి మీరు మొన్న రీసెంట్గా నేను హనుమాన్ చాలీసా చేశాను. ఎట్లా వస్తుంది అది? శ్రీ గురు చరణ సరోజ రజ మనం సౌత్కి అడాప్ట్ చేసుకునేలాగా వాటి వరకు అలా చేసాం. ఒక అన్నమాచార్య కీర్తన ఇవ్వనా? చేస్తారా ట్యూన్? ఇప్పుడు ప్రయత్నం చేస్తాం మేడం. త్రికరణ శుద్ధిగా ఈ సాకి ఫీల్ వచ్చింది నాకు. ఆ సినిమాకి ఎలా వచ్చారు మీరు అసలు? నాకు చిన్నప్పటి నుంచి సినిమా అంటే ఇష్టం మేడం, చాలా ఇష్టం, చాలా అంటే చాలా ఇష్టం. ఏదో ఒక టైంకి నేను సినిమాలోనే సెటిల్ అవుతానని ఫీలింగ్ ఉండేది. ఆ సంకల్పం చాలా గట్టిగా ఉండేది. అదే ఇక్కడ వరకు తీసుకొచ్చి. నమస్తే ఆర్పి గారు. నమస్తే. చాలా హ్యాపీగా ఉంది మిమ్మల్ని చూస్తుంటే. చాలా సంతోషం మీరు అన్నమయ్యపురం రావడం. ఇందాక కాఫీ తాగుతారా అంటే నాకే అలవాటు లేదన్నారు, చూశారు. ఆ మాట నాకు చాలా సంతోషం కలిగించింది. ఇలాంటి వాళ్ళు చిత్రసీమలో చాలా అరుదుగా ఉంటారు అని నేను అనుకుంటున్నాను. అలా చాలామంది ఉన్నారు మేడం. అవునా? ఉన్నారు. సంతోషం అండి. అయితే చిత్రసీమలో అలాంటి మనుషులు కూడా ఉన్నారు అని తెలుసుకొని సంతోషపడుతున్నాను మీ ద్వారా. థ్యాంక్ యూ. మీరు చక్కటి సంగీత దర్శకులుగా తెలుసు, గాయకులుగా తెలుసు, చిత్ర దర్శకులుగా తెలుసు, నటులుగా తెలుసు. అయితే ఈ కార్యక్రమాన్ని మీరు గాయకులు కూడా కాబట్టి ఒక చక్కటి పాటతో ప్రారంభిద్దామా? దేవుడి సన్నిధిలో ఉన్నాం కాబట్టి. స్వామి ఉన్నారు, పాడండి ఒకటి.
కోదండ రాముణ్ణి చూడు కోరింది ఇచ్చేటివాడు, ఆ సుందరాంగుణ్ణి చూడు మా తల్లి సీతమ్మ జోడు, అందాలన్నీ చూడ కళ్ళు చాలకుంటే నా మనసుతో చూడు, చూడయ్యో ఆ రూపం అపురూపం, నిలపాలో ఈ గుండె లోపల, ఆ దైవం మన కోసం వెలిసాడో ఈ నేలపైలా. కోదండ రాముణ్ణి చూడు కోరింది ఇచ్చేటివాడు, ఆ సుందరాంగుణ్ణి చూడు మా తల్లి సీతమ్మ జోడు. బాగుందండి, చాలా బాగుంది. థ్యాంక్ యూ మ్యామ్. ఇదేంటి సినిమాలో పాట? సీను వాసంతి లక్ష్మి నేను బ్లైండ్గా యాక్ట్ చేశాను చూడండి, ఆ సినిమాలో పాట ఇది. అవునండి, చాలా బాగుంది, చక్కగా ఉంది. నేను 1999లో మీరు చిత్రరంగ ప్రవేశం చేసిన సంవత్సరం అది. కానీ నేను మిమ్మల్ని చూడలేదు అప్పటికి. ఇంకా సివిఆర్ పాయింట్ స్టూడియోలో సివిఎస్ పాయింట్ హిందీ ట్రాన్స్లేషన్స్ ఆఫ్ అన్నమాచార్య సంకీర్తనాస్ నేను రికార్డ్ చేస్తున్నప్పుడు హరినామామృత్ తుఝే మిలా హై और चाहिए बोल तुझे क्या అని పాట ఉంటే మీరు ఫీమేల్ వాయిస్ పెట్టి और चाहिए बोल तुझे क्या అనే మాట మీరు పాడుతూ ఉండటం నాకు రకంగా సంతోషం అనిపించింది. రమణని అడిగాను, ఎవరు అబ్బాయి నన్ను వెక్కిరిస్తున్నారా అని అడిగాను. కాదమ్మా ఆయన ఇష్టపడి పాడుతున్నారు అని అన్నాడు. ఎవరు అబ్బాయి అని అడిగితే మీరు టీవీలో యాడ్ చూస్తున్నారు కదా, ఆ పాట మ్యూజిక్ డైరెక్టర్ ఆయన అని చెప్పారు. అప్పుడు నాకు అప్పుడప్పుడే మీరు టీవీలో యాడ్ చూస్తున్నాను మీది. నేను కాలేజీలో ఉన్నప్పుడు మేల్ ఫీమేల్ వాయిస్ రెండు కలిపి పాడేవాడిని మేడం, మామూలుగా సరదాగా ఎంటర్టైన్ చేయడానికి. మీ అయ్యప్ప దీక్షలో ఉన్నారు అప్పుడు? లేదు మేడం, దీక్ష ఇప్పుడు తీసుకోలేదు నేను. మీరు అప్పుడు ఉన్నారు? లేదు, దీక్ష ఇప్పుడు తీసుకోలేదు. బహుశా ఏదో బొట్టు పెట్టుకుని వచ్చి ఉంటాను. నేను చూసానే నల్ల డ్రెస్ ఏదో వేసుకుని ఉండొచ్చు కానీ దీక్ష ఎప్పుడు తీసుకోలేదు. ఇప్పుడు ఉండొచ్చు. అయితే చిత్రం మీ తొలి సినిమానా? కాదు మేడం, నీకోసం 99లో నీకోసం నా ఫస్ట్ ఫిల్మ్. నీకోసం ఒక సినిమాలో మా సందీప్ పాడాడు. అవును, అది నా కళ్ళలో ఉండిపోవా పాట. అది నువ్వు నేను కన్నా ముందు చిత్రంలో తనకి ఇంట్రడ్యూస్ చేసాము. అది కుక్క కావాలి పాట ఉంది కదా. మీకు ఈ కార్యక్రమ సందర్భంగా కూడా మా వాడికి అవకాశం ఇచ్చి ప్రోత్సహించినందుకు కృతజ్ఞతలు చెప్తున్నానండి. తనకి టాలెంట్ ఉంది కాబట్టి చేసాం మేడం. ఆ పాట టాలెంట్ చాలామందికి ఉంటుంది, చాలా టాలెంట్ ఈ రోజుల్లో చెప్పలేనంత టాలెంట్ వస్తుంది. అవకాశం రావడం ముఖ్యం. మీరు అవకాశం ఇచ్చారు, నాకు సంతోషం కలిగింది. ఆ టైంలో చాలా ఎక్స్పెరిమెంట్స్ చేసాము. డెఫినెట్గా తను చాలా న్యాయం చేసాడు ఆ పాట. ఇప్పటికీ అందరి గుండెల్లో ఉంది అంటే కారణం తను అంత బాగా పాడటమే అని నా ఉద్దేశం. సందీప్ ఆ పాటను నేనేం చేస్తానంటే అబ్బాయిని వెంకటేశ్వర అర్పణంగా పాడు అని చెప్పి అడుగుతుంటాను. నా కళ్ళల్లో నీ ఉండిపోవా అని, నా గుండెలో దాగుండిపోవా, అంతేగా దేవుడు. అంటే ఆ భావం భగవంతుడికి అర్పితం చేస్తే భక్తి పాట, సాటి మనిషికి పాడితే అది ప్రేమ పాట. అంతే తేడా అనుకుంటున్నాను. మీరు భగవద్గీత రికార్డ్ చేశారని విన్నాను నేను. అందులో శ్లోకాలు లేవు మేడం, ఓన్లీ తాత్పర్యం చెప్పారు కదా. అంటే శ్లోకాలు ఉంటే యూత్ వినే ఓపిక లేదు మేడం. ఇప్పుడు అంతా స్వైపింగ్ యోగం కదా, శ్లోకం రాగానే స్వైప్ చేసేస్తారు. నాకేంటంటే ఫస్ట్ మన యూత్కి భగవద్గీత ఏంటో తెలియాలి అనే ఉద్దేశంతో ఫస్ట్ తాత్పర్యం తెలిసిన తర్వాత ఇంకా అక్కడి నుంచి వాళ్ళకి నిజంగా ఇంట్రెస్ట్ పెరిగితే శ్లోకాలతో పాటు వినడానికి ఇష్టపడతారు. ఫస్ట్ తాత్పర్యం తెలియాలి, భగవద్గీత ఏంటో తెలియాలి, మన సనాతనం మూలం కదా అది, అందుకు చేశాను.
థ్యాంక్ఫుల్లీ ఈరోజు 5.5 మిలియన్ వ్యూస్ ఉన్నాయి. అండ్ 82% యూత్ వింటున్నారు. నేను యూత్ టార్గెట్ చేశాను, 82% యూత్ వింటున్నారు. చాలా సంతోషం అండి. యూత్ని అలా అట్రాక్ట్ చేయగలగడం చాలా గొప్ప విశేషం. అవును. అంటే నేను ఒక శ్లోకం అడిగితే మీ దృక్పథం దాని గురించి చెప్పగలరా, లేకపోతే అది ఇర్రెలవెంట్ శ్లోకాస్ మీరు ఒక థీమ్ లాగా మాట్లాడారా? అంటే నేనేం చేశాను అంటే మేడం, 700 శ్లోకాలు వాళ్ళిద్దరు కన్వర్జేషన్ కానీ మిగతా సంజయుడు కానీ ఇవన్నీ కలిపి యాజ్ ఇట్ ఈజ్ ప్రతి శ్లోకం తాలూకా తాత్పర్యం ఏంటి అని ఒక మిషన్ స్వామి ముకుందానంద అని వాళ్ళ వెబ్సైట్లో చాలా మంచి ట్రాన్స్లేషన్ ఉంది. ఆ ట్రాన్స్లేషన్ మాత్రమే తీసుకున్నాను. అంటే సేమ్ కురుక్షేత్రంలో యుద్ధభూమిలోని అర్జునుడు కృష్ణుడు సంస్కృతంలో కాకుండా తెలుగులో మాట్లాడితే ఏం జరిగి ఉంటుంది అనేదే నేను తెలుగులో ప్రజెంట్ చేశాను. శ్లోకం తాత్పర్యం అలా కాకుండా ఓన్లీ తాత్పర్యం మాత్రమే చేశాను. దానికి కారణం 2 మేడం. ఒకటి ఏంటంటే ఎమోషనల్ కంటిన్యూటీ. ఇప్పుడు శ్లోకం ఒక ట్యూన్లో పాడతాం, దాని తాత్పర్యం మామూలుగా చెప్తాం, కానీ మళ్ళీ శ్లోకం చెప్పినప్పుడు మళ్ళీ ట్యూన్కి వస్తుంది, మళ్ళీ తాత్పర్యం ఒక దీనిలో చెప్తాం. అప్పుడు ఏంటంటే శ్లోకానికి మధ్యలో ఉన్న ఆ తాత్పర్యం ఏదైతే ఉందో దాని ఎమోషనల్ కంటిన్యూటీ మిస్ అవుతుందని నా ఫీలింగ్. మొత్తం అంత తాత్పర్యం చెప్తే ఎమోషన్ పర్ఫెక్ట్గా ఇదవుతుంది, కంటిన్యూస్గా వస్తుంది. అదొకటి. రెండోది తాత్పర్యం మాత్రమే చెప్పాను మేడం. ఎక్కడ కూడా నేను ఎక్స్టెండ్ చేసి దీని అర్థం ఇది, దీనికి ఇలా అర్థం చేసుకోండి, ఇలా అన్వయించుకోండి అనేది చెప్పలేదు. ఎందుకంటే భగవద్గీతలోని గొప్పతనం ఏంటంటే మన లైఫ్ స్టైల్కి తగ్గట్టుగా మనం అన్వయించుకోవచ్చు. ఇప్పుడు మీ లైఫ్ స్టైల్కి తగ్గట్టుగా మీరు అన్వయించుకుంటారు, నా లైఫ్ స్టైల్కి తగ్గట్టుగా నేను అన్వయించుకుంటాను, వాళ్ళ లైఫ్ స్టైల్ తగ్గట్టు వాళ్ళు అన్వయించుకుంటారు. అందుకు ఎవరిని అంటే అది విన్నాక వాళ్ళకి అది హెల్ప్ అయ్యేలాగా వాళ్ళు అన్వయించుకుంటే అది కరెక్ట్ అని నా ఫీలింగ్. నాకు అర్థమైంది ఇలా కాబట్టి మీరు కూడా ఇదే అర్థం చేసుకోండి అన్న తప్పని నా ఫీలింగ్. వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి తథా శరీరాణి విహాయ జీర్ణాని అన్యాని సంయాతి నవాని దేహి. ఈ శ్లోకాన్ని మీరు ఎలా అన్వయించుకుంటారో చెప్పగలరా? నేను పూర్తిగా నా పర్సెప్షన్ పూర్తిగా వేరే ఉంది మేడం. ఇప్పుడు ఆత్మ పుట్టిన దగ్గర నుంచి మోక్షం వరకు ఏదైతే ఉందో ఇది పూర్తిగా సైంటిఫిక్గా నాకు అర్థమైంది. అది అందరికీ అర్థం అవ్వాలని లేదు, ఎందుకంటే నాది MSc స్పేస్ ఫిజిక్స్ నేను చేశాను. అందుకు నేను ప్రతిదీ సైంటిఫిక్గా అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తాను. నాకేంటంటే ఇప్పుడు ఆత్మ అనగానే డిఫైన్ చేయమంటే చాలామంది చాలా రకాలుగా చెప్తారు. నేను సింపుల్గా చెప్తాను ఏంటంటే, ఇప్పుడు సముద్రం అంత వాటర్ ఉందనుకోండి, ఆ వాటర్ తాలూకు ఫార్ములా ఏంటి అంటే సైంటిఫిక్గా H2O. దానిలోంచి ఒక ఆటం తీసాం, వాటర్ మాలిక్యూల్ ఒక చిన్న ఆటం తీసాం, దాని ఫార్ములా ఏంటంటే H2O. అంతే కదా? అంటే సముద్రం తాలూకు ఫార్ములా H2O అనే, ఆ తీసిన ఆటం తాలూకు ఫార్ములా కూడా H2O అనే. ఆ సముద్రం అంత విశ్వం ఉంది, సముద్రం అంత విశ్వంలో అంత ఎనర్జీ ఉంది. ఆ ఎనర్జీ అంతా దేవుడు అనుకుంటే దానిలోని ఒక చిన్న అణు ఆటం ఏదైతే ఉందో అది మనం. అంటే దేవుడు తాలూకు ఫార్ములా ఏదైతే ఉందో అదే ఫార్ములా మనం కూడా. దెర్ ఇస్ నో డిఫరెన్స్. అందుకే అద్వైతం అన్నాం. అద్వైతం అంటే దేవుడు వేరే మనం వేరే కాదు, రెండు ఒకటే అని చెప్పను. ఆత్మ పరమాత్మ రెండు ఒకటే అని చెప్పను. ఇది సైంటిఫిక్గా నాకు అర్థమైంది. ఇప్పుడు మీరు అన్నట్టు వాసాంశ జీర్ణాన్ని ఇది ఏదైతే ఉందో అంటే ఈ శరీరం వదిలి ఇంకొక శరీరంలోకి వెళ్తుంది, పాత బట్టలు మార్చి కొత్త బట్టల్లోకి వేసుకునేలాగా ఈ ఆత్మ ఈ శరీరం నుంచి మారి ఇంకో శరీరంలోకి వెళ్తుంది. అసలు ఈ శరీరం నుంచి ఇంకో శరీరంలోకి ఎందుకు వెళ్ళాలి? ఎందుకు వెళ్ళాలంటే ఆత్మ ఈ శరీరంతో పాటు బాగా అటాచ్ అయిపోయి నేనే శరీరం అనుకుని ఒక భ్రమలో బతికి ఆత్మ బయటకు వచ్చే టైంకి ఈ శరీరం చేసిన కర్మలను కూడా తనతో పాటు తీసుకెళ్తుంది బయటికి. ఆ కర్మలు ఏవైతే ఉన్నాయో అవి పాజిటివ్ ఉండొచ్చు, నెగిటివ్ ఉండొచ్చు. వాటి బట్టి మళ్ళీ ఇంకో జన్మ ఎత్తాల్సి వస్తుంది. ఆ కర్మల్ని మళ్ళీ న్యూట్రలైజ్ చేయడానికి మళ్ళీ జన్మ ఎత్తాల్సి వచ్చినప్పుడు ఇంకో శరీరాన్ని తీసుకోవాల్సి వస్తుంది. ఇలాగ ఈ సైకిల్ కంటిన్యూ అవుతూ ఉంటుంది. మరి ఎప్పటికి ఇది ఎండ్ అవుతుంది అంటే ఎప్పుడైతే పూర్తిగా న్యూట్రలైజ్ అయిపోతుందో, ఈ ఆత్మ చేసే పనుల్లో పాజిటివ్ నెగటివ్ అనే ఏమీ లేకుండా ఒక పూర్తిగా న్యూట్రల్ దీనిలో వస్తుందో అప్పుడు దానికి మోక్షం వస్తుంది. మోక్షం అంటే ఏంటి అంటే సింపుల్ ఫార్ములా నా సైంటిఫిక్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను.
ఇప్పుడు ఈ ఆటం ఉందనుకోండి, ఒక శరీరం నుంచి బయటకు వచ్చింది, బయటకు వచ్చి ఇంకో శరీరంలోకి వెళ్ళింది అని చెప్తున్నాం. ఈ శరీరంలోకి బయటకు వచ్చినప్పుడు ఒక క్యాప్సుల్ లాగా బయటకు వస్తుంది. క్యాప్సుల్ అంటే ఏంటి? రెండు చేసిన మంచి చెడు రెండు కర్మల తాలూకా లేయర్స్ తీసుకుని బయటకు వస్తుంది. ఆ కర్మ క్షయం అయ్యేంత వరకు ఆ లేయర్స్ అలాగే ఉంటాయి. ఇప్పుడు సముద్రంలో ఆ క్యాప్సుల్ వేసామనుకోండి, ఆ క్యాప్సుల్ ఎక్కడ ఉంటుంది? కనిపిస్తుంది మనకి. అదే ఆ క్యాప్సుల్ కనుక ఏ కర్మ లేకుండా స్వచ్ఛంగా బయటకు వచ్చింది నా ఆత్మ, అది సముద్రంలో వేస్తే అది ఎక్కడ ఉంది? అది సముద్రంలో వేస్తే ఆ డ్రాప్ ఆటము ఆ సముద్రంలో వేస్తే ఎక్కడ ఉంది? సముద్రంలో కలిసిపోయింది. ఆ కలిసిపోవడమే మోక్షం. నాకు అర్థమైంది అది సైంటిఫిక్గా. ఇదే సరి అయిన అవగాహన అండి, కరెక్ట్ అవగాహన అదే. అంటే ఇది నేను సైంటిఫిక్గా ఎక్స్ప్లెయిన్ చేశాను, మీరు ఇంకో రకంగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు అంతే. అద్వైత సిద్ధాంతం ప్రకారము నీటి బిందువు సముద్రంలో కలవడం అనేది మోక్షం అనేది అద్వైతం ఒప్పుకుంటుందండి. అద్వైతము, విశిష్టాద్వైతము, ద్వైతము మూడు కూడా ఒక సత్యాన్ని మూడు కోణాల నుంచి చూడడము. సత్యం ఒకటే, దాన్ని చూస్తున్న కోణం మీరు ఇందాక అన్నారు చూసారు, మీకు అర్థమైనట్లు మీరు అర్థం చేసుకుంటారు. అలా చూసే దృక్కోణం మారుతుంది తప్ప సత్యం ఒకటే. మీరు కొన్ని ఏళ్ల క్రితం వైజాగ్కి వెళ్తారు వీళ్ళు ట్రైన్లో అని ఒక ప్రోగ్రాము, పలానా చోట అవుతుంది ట్రైను, ఇవన్నీ జరిగాయా? నేను ప్రోగ్రామ్ ఇవ్వడానికి వెళ్తున్నప్పుడు అక్కడేదో విజయోత్సవం జరుగుతుంది, మీరు వెళ్తున్నారు మీ టీంతో పాటు. ఆ ట్రైన్ ఎక్కడ ఆగుతుంది, ట్రైన్లో వెళ్తున్నాడు ఆర్పి పట్నాయక్ అనేది ఒకటి వచ్చింది. అవును, ఫస్ట్ లైవ్ షో చేశాం మేడం విశాఖపట్నంలో. ఆ లైవ్ షోకి మేము వస్తున్నాం అనేది టీవీలో లైవ్ వేస్తూ వెళ్ళారు. అంటే ఇప్పుడు లైవ్ షోకి వీళ్ళు బయలుదేరారు, ట్రైన్లో బయలుదేరారు, మొత్తం టీం అంతా వస్తున్నారు, ఇప్పుడు వైజాగ్ చేరుతున్నారు, ఇది అది ఇవన్నీ వేసారు. చాలా మచ్ సార్ట్ ఆఫ్టర్ మ్యూజిక్ డైరెక్టర్గా ఉండేవారు మీరు. అవును. మీ ఫిలాసాఫికల్ యాటిట్యూడ్ దానికి హెల్ప్ చేసిందా, లేకపోతే దూరం అయ్యారా కొంచెం? అంటే అసలు నేనులాగా ఉంటాను మేడం. నేను దేనికి ఇన్క్లైన్ అవును. ఈవెన్ ఫిలాసఫీకి కూడా నాకేంటంటే మా అమ్మ నాన్న ఈ లైఫ్ ఇచ్చారు నాకు, వాళ్ళు ఒక కల్చర్ నేర్పించారు, వాళ్ళు ఒక ధర్మం ఇచ్చారు. ఆ ధర్మాన్ని నేను పర్ఫెక్ట్గా పాటించాలి అనేది ఫస్ట్ ఇది. అది నాకు నేను ప్రొఫెషనల్గా ఏ రకంగా చేసినా ఇదైతే ఫిక్స్. నా పేరు ఎలా ఫిక్సో, మా అమ్మ నాన్న పెట్టిన పేరు ఎలా అయితే ఫిక్సో, నేను ఇలాంటి కొన్ని ఇవైతే ఫిక్స్. దీని తర్వాత నేను తీసుకునే డెసిషన్స్, అంటే నేను మ్యూజిక్ పరంగా ఎంజాయ్ చేస్తున్నానా, ఫిలాసఫికల్గా ఎంజాయ్ చేస్తున్నానంటే అన్నిటికి మించి నేనుగా ఎంజాయ్ చేస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఎమ్ ఐ అనేది అదే ఎంజాయ్ చేస్తున్నాను. ఈ మనిషి చేసే పనులు ఏవైతే ఉన్నాయో అవి జనం ఎంజాయ్ చేస్తున్నారు. అది మ్యూజిక్ చేసేటప్పుడు మామూలుగా ట్యూన్ ఇచ్చి రాయమంటారంట కదా మ్యూజిక్లో, ఫిలిం ఫీల్డ్లో. మీరు అలా చేశారా, లేకపోతే పాట రాయించుకుని మీరు స్వరం చేశారా? దానికి రెండు రకాలు చేశాను మేడం. యాక్చువల్లీ సినిమా ఇండస్ట్రీ ఎలా అంటే ఒకప్పుడు సాహిత్యానికి వాల్యూ ఎక్కువ ఉండేది మేడం. కేవి మహాదేవన్ గారు లాంటి వాళ్ళు ముందు సాహిత్యం వస్తేనే ఆ సాహిత్యం చూసి దానికి ట్యూన్ కట్టేవాళ్ళు. కేవి మహాదేవన్ గారు రికార్డింగ్ స్టూడియోలో లిరిక్ రైటర్ లిరిక్ పంపించేంత వరకు అలా వెయిట్ చేసేవాళ్ళు ఇన్స్ట్రుమెంటల్ ప్లేయర్స్తో. లిరిక్స్ వచ్చిన తర్వాత ఆయన చూసి కంపోజ్ చేసి అప్పుడు మ్యూజిషియన్స్కి చెప్పి ఇది పాట అని చెప్పి సింగర్స్కి నేర్పించి పాట పాడించేవాళ్ళు. రాను ఇళయరాజా గారు వచ్చే టైంకి ముందు ట్యూన్ వచ్చేది. ఎందుకంటే రాజా గారు వచ్చేసరికి ఆయన తమిళియన్, ఆయన తెలుగు పాటలు ఇచ్చేసేటప్పుడు ముందు ట్యూన్ ఇచ్చేస్తే తర్వాత లిరిక్ వస్తుంది, లిరిక్ పాడించేది. అప్పటికి ట్రాక్ సిస్టమ్ వచ్చింది. ఇవన్నీ వచ్చేసరికి ముందు ట్యూన్ చేసేసి రికార్డ్ చేసేసి ఆ ట్యూన్ మీద లిరిక్ రాసుకుని లిరిక్కి పాటలు రాయడం మొదలైంది. అది ఈజీ అయింది జనాలకి. అంటే ముందు సాహిత్యం కోసం వెయిట్ చేసే కన్నా ముందు ట్యూన్ వస్తే దాన్ని ముందు రికార్డ్ చేసేద్దాం, రికార్డింగ్ ప్రాసెస్ పెద్దది కదా, ఈ ప్రాసెస్ లోపు లిరిక్స్ వస్తాయి అనే ఉద్దేశంతో ఇండస్ట్రీలో అలవాటు ముందు ట్యూన్ రావాలి తర్వాత లిరిక్ రావాలి అనేది మొదలైంది.
ఇప్పుడు ఆ ప్రాసెస్ తర్వాత మేము వచ్చాం కాబట్టి ఆబ్వియస్గా మేము ముందు ట్యూన్ వచ్చిన తర్వాత రికార్డింగ్ అవుతుండగా లిరిక్స్ వస్తుంది, అప్పుడు మేము రికార్డ్ చేయడం అది జరుగుతుంది. కానీ కొంతమంది మ్యూజిక్ డైరెక్టర్స్ ఇప్పుడు కూడా ఉన్నాము, మేము సాహిత్యం బట్టి కూడా మ్యూజిక్ చేస్తాం, మ్యూజిక్ బట్టి కూడా సాహిత్యం రాయించుకుంటాం. అది కానీ సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు లాంటి రైటర్ కూడా నేను 91లో ఒక శ్రద్ధాంజలి అని టైటిల్ పెట్టారు. కొన్ని మన బ్రహ్మకుమారీస్కి పాటలు రాశారు. నేను అప్పట్లో కొంచెం నా ఫిలాసఫీ గొప్ప అనే ఆలోచనలో ఉండేదాన్ని. నేను ఆయనకు చెప్పానన్నమాట, నేను నమ్మిన సిద్ధాంతాలకి విరుద్ధం కాకుండా మీరు రాస్తే నేను పాడతానండి ఆ పాటలు, లేకుంటే నేను పాడలేను అని చెప్పాను. ఆ కేవీకే రాజు గారు, నాగార్జున ఫర్టిలైజర్స్ ఆయన కూడా మీరు ఇట్లా ఒక ప్రోగ్రామ్కి చీఫ్ గెస్ట్గా రమ్మని నేను ఆయన మాకు చైర్మన్గా ఉండేవారు, పిలిస్తే నేను ఎందుకు రావాలి, నువ్వు పాడవు అంటే పాడట్లేదు కదా ఈ పాటలు అన్నాను. ఆయన పట్ల నాకు చాలా గౌరవం ఉంది, మంచి వాల్యూస్ ఉన్న మనిషి. అయితే నేను అప్పుడు ఒక ఆయన క్యాసెట్ చేయాలనుకుంటే నేనే పాడాను అన్నీ, ఆల్మోస్ట్ బాలు గారి చేత కూడా పాడించాను, మ్యూజిక్ నేను చేశాను. ఓకే. ఆ పాటలు ఏవి నేను నమ్మిన సిద్ధాంతానికి విరుద్ధం కాకుండా రాయండి దయచేసి అని కోరాను ఆయనని. కానీ ఆయన యోగమిది అమోఘమిది ఆ పాట నేను పాడాను, ఆయన రాసిన పాట. ఏమన్నారంటే నాకు ట్యూన్ నేను రాస్తాను, బెటర్గా వస్తుంది, నేను ఊరికే సాహిత్యం రాసి అని అంటే నేను అట్లా రాయలేను అన్నారు. అది అలవాటు కొద్దీ అని చెప్పొచ్చు, ఎందుకంటే అప్పటికే ట్యూన్స్కి రాయడం ఆయనకి బాగా ఈజీ అయిపోయింది ఆ అలవాటు. బట్ ఏమీ అంటే ఎవరు లేనప్పుడు ఆయనంతటా ఆయన కూర్చుని ముందు సాహిత్యం రాసి ఆయనే పాడుకుని చేసిన పాటలు కూడా చాలా ఉన్నాయి. జగమంత కుటుంబం నాది అలాంటి పాటే ఆయన ముందు రాసుకుని ఆయనంతటా ఆయన పాడుకున్నారు, ఆ తర్వాత బయటకి ఇచ్చారు. అది నాకు ఆశ్చర్యం కలిగింది అప్పుడు. అసలు ఆయన ట్యూన్ ఇవ్వమంటే అంటే అప్పుడు అది ట్రెండ్ నడుస్తుంది మేడం. కరెక్ట్గా రాజా గారు ఆ టైం నడుస్తుంది కదా, కోటి గారు, రాజా గారు, అవన్నీ అవుతున్నప్పుడు అందరూ ఆ టైంలో అందరు ముందు ట్యూన్ ఇచ్చేసేవాడు. ఇంకా ట్యూన్ వింటూ అలా రాయడం అదొక సెకండ్ నేచర్ అయిపోయింది రాయడం అలా. ఇప్పుడు మీకు ఎలాగైనా కూడా యూ ఫీల్ కంఫర్టబుల్ టు న్యూస్ పేపర్ ఇచ్చిన కంపోజ్ చేస్తాం. సంతోషం అండి, సవ్య సాచిత్వం. అంటే ఫ్రాంక్గా ఇక్కడ ఒక విషయం మీ ముందు ఒప్పుకుంటాం మేడం, ఏంటంటే నేను ఎక్కడ సంగీతం నేర్చుకోలేదు, నాకు రాగాలు స్వరాలు తెలియవు, నేను ఇన్స్ట్రుమెంట్ ప్లే చేయను, నేను ఎవరి దగ్గర అసిస్టెంట్గా చేయలేదు. అందుకు నేను ఇప్పుడు కనుక మీరు ఏదైనా ఇప్పుడు సిచ్యువేషన్ చెప్తే వెంటనే ట్యూన్ చెప్పేస్తాను. అది ఎలా సాధ్యం అంటే ఇందాక మీరు అన్నారు చూడండి వాసాంశి జీర్ణ అని, నా ఈ బాడీలోకి రాకముందు ఈ సోల్ ఇంతకుముందు ఒక పెద్ద మ్యూజిషియన్ బాడీలోంచి వచ్చిందని నా ఫీలింగ్. అతని కోరికలన్నీ ఈ బాడీ త్రూగా తీర్చుకుంటున్నాడు అని నా ఫీలింగ్. మీ పేరెంట్స్కి కూడా సంగీతం మీరు ఒక్కరే? సంతోషాన్ని మీ మాట వాస్తవమై ఉండాలి అప్పుడు. నేనైతే నమ్ముతాను మేడం అది, ఎందుకంటే నాకు వేరే ఏమీ లేదు. అంటే 2 సార్లు సంగీతం నేర్చుకునే ప్రయత్నం చేశాను, వర్ణాల దగ్గరే అయిపోయింది. అది ఉషా ఒక పాట పాడింది తూనీగా తూనీగా అని, మీదే కదా? అంటే నేను చేసిన సినిమాలో ఉంది, మీరు ట్యూన్ చేసింది మనసంతా నువ్వే సినిమాలో. ఉషాకి ఇది వచ్చింది మేడం, ఇది స్టేట్ అవార్డు, చినుకు తడికి చిగురు తొడుగు పువ్వు అమ్మ అనే పాట విన్నానండి. అది ఆ పాటకి స్టేట్ అవార్డు వచ్చింది. మంచి పాట, మంచి ట్యూన్స్ అండి. ఆ 2 కూడా మీరు లిల్టింగ్ ట్యూన్స్ చేశారు, చక్కటి ట్యూన్స్ బాగా చేశారు. నేను ఆలోచన చేస్తున్నది ఏమంటే
ఎందుచేతనని ముందు ఉన్నంత ప్రాపకంలో మీరు ట్యూన్స్ చేయట్లేదు సినిమాలకి? అంటే నేనే ఒక పాయింట్లో నేను చేయట్లేదని అనౌన్స్ చేశాను మేడం. అదే ఆలోచన చేస్తాను. మీరు మీ స్పిరిచువాలిటీ లేదు, అప్పటికి ఇంకా స్పిరిచువాలిటీ స్టార్ట్ అవ్వలేదు. స్పిరిచువల్ జర్నీ ఈ మధ్య స్టార్ట్ అయింది భగవద్గీత చేసిన దగ్గర నుంచి. బట్ ఇది కూడా వన్ ఆఫ్ ది, అంటే నేను బతికున్నాడు నాకు తెలిసిన స్పిరిచువాలిటీ ప్రపంచానికి తెలియాలనే ఉద్దేశంతో చేస్తుంది తప్పితే నా ప్రొఫెషన్ మాత్రం నేను ఎప్పుడు దానికే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాను. ఎందుచేతనని దూరం వచ్చేసారు? ఏదో ఒక చిన్న ఒక దగ్గర చిన్న మనస్పర్ధలు అనిపించింది నాకు. అక్కడ కరెక్ట్ అనిపించక ఇంకా సరే నేను చేయట్లేదు మ్యూజిక్ అని అనౌన్స్ చేశాను. ఆర్పి మీకు చెప్పేంత దాన్ని కాదు, కానీ లోకం మీకు తెలీదా? అసూయ పరులు ఉంటారు, ఎదిగే వాళ్ళని వెనక్కి లాగాలని చూస్తారు. అలాంటి వాటికి మనం స్పందించి మనం దూరం అయిపోతే మీ టాలెంట్ ఏం కావాలి? అంటే నేను ఎప్పుడు తీసుకునే నిర్ణయాలకు ఎప్పుడు రిగ్రెట్ అవ్వను మేడం. ఎందుకంటే ఆ క్షణంలో ఆ నిర్ణయం నాకు కరెక్ట్ అనిపించి తీసుకున్నాను అంతే. అంతేగాని ఇప్పుడు నేను మ్యూజిక్ డైరెక్టర్ అవ్వాలనే నిర్ణయం కూడా మ్యూజిక్ రాకుండా మ్యూజిక్ డైరెక్టర్ ఎలా అవుతావు అంటే నేను చేయగలను నమ్ముతున్నాను కాబట్టి అవుతాను అని చేశాను. అలాగే ఆ టైంలో ఇప్పుడు నేను చేయకూడదు అనుకుంటున్నాను అని అనౌన్స్ చేశాను అంతే, యాజ్ సింపుల్ యాజ్. ఇప్పుడు ఆ పాటలు, ఇప్పుడు చినుకు తొడిగి ఆ పాట కానీ, తునిగా కానీ, నా కళ్ళలో నీ ఉండిపోవా కానీ, ఈ పాటలన్నీ మంచి బాణీలు కదా. మీకు సంగీతం వచ్చా, నేర్చుకున్నారా లేదా అనేది ప్రసక్తి కాదు, మీరు క్రియేట్ చేయగలరా లేదా అనేది. అలా చేయగలిగినప్పుడు అది టాలెంట్, భగవంతుడు ఇచ్చిన టాలెంట్. తద్వారా ఇంకా జనాలకి మీరు చక్కటి వినోదాన్ని కూర్చుండవచ్చు. ఎందుచేతన ఆర్పి హ్యాస్ చోజన్ దిస్ పాత్ అని నాకు ఒక ఆలోచన. మళ్ళీ స్టార్ట్ చేస్తాను మేడం. అంటే కొన్ని సినిమాలు అడుగుతున్నారు, నేను కథ నచ్చితే చేయడానికి రెడీగా ఉన్నా. ఎందుకంటే ఆ గ్యాప్ వల్ల జనమే కాదు నేను కూడా మిస్ అవుతున్నాను ఫీలింగ్ వస్తుంది, నా మ్యూజిక్ నేను మిస్ అవుతున్నాను. అందుకు మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాను. త్వరలో మంచి మ్యూజిక్ వింటారు. మీరు మళ్ళీ స్టార్ట్ చేయాలి. చాలా చక్కటి పాటలు మీ ద్వారా స్వర రచనలు బయటికి వచ్చి చక్కటి ప్రజాదరణ పొంది మీరు మంచి ఫామ్లోకి రావాలి మళ్ళీ అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నిన్నే ఈటీవీ విన్లోని ఒక షార్ట్ ఫిల్మ్ రిలీజ్ అయింది మేడం. ఆ షార్ట్ ఫిల్మ్ అదే తను రాధే నేను మధు అని చెప్పారు కదా, అది ఒకసారి అది వినిపిస్తాం మీకు. జస్ట్ అదేంటంటే అంటే నా వాయిస్ మిస్ అవుతున్న వాళ్ళకి జస్ట్ ఒక పాట పాడాను ఆ సినిమాకి. ప్రేమంటే ఏంటి? నీకేమన్నా అయితే తోడుగా నేను ఉంటాను. చూసారు కదా మా మధ్య గొడవ పడిన క్షణాలే లేవు. వీలైతే క్లిప్పింగ్ ఇస్తాం మేడం మన వాళ్ళకి, దే కెన్ ప్లే ఇట్. ఇప్పుడు ఈటీవీ విన్లో ఉంది, ఇది నిన్న సండే రిలీజ్ అయింది. తను రాధే నేను మధు అంటే రాధాకృష్ణులు గుర్తుకొచ్చారు నాకు. యాక్చువల్లీ ఇది ఒక ట్రూ స్టోరీ మేడం, యూఎస్లో జరిగింది. దానికంటే మేము కొంచెం స్క్రీన్ ప్లే వేరేగా చేసాము, బట్ ఒరిజినల్గా జరిగిన కథ అనమాట. మీకు వీలైతే చూడండి. నేను చూడాలని నేను చాలా తాపత్రయపడ్డాను. ఈటీవీ విన్లో ఉంటుంది మేడం. ఈటీవీ విన్ వాడు రమణ చూసి చిన్న ఏదో షార్ట్ ఉంది కానీ లేదు, ఈటీవీ విన్లో అంటే ఇప్పుడు ఇది ఈ ప్రోమో ఉంటుంది, మీరు అది సబ్స్క్రైబ్ చేసుకుంటే వస్తుంది, ఓటీటీ ప్లాట్ఫామ్ అన్నమాట. ఓ అవునా? నేను తప్పకుండా చూసి నా అభిప్రాయ రివ్యూ రాస్తాను. అలాగే, థ్యాంక్ యూ మేడం. అది జరిగిన కథ, మనం ఇది ఎలాగెందుకు చేశారు అలా ఎందుకు చేశారు ఏం చేయలేం, అది ఏం జరిగిందో అది చూపించాం అంతే.
అంటే దాని మూలాన ఆ ఇతివృత్తం మూలాన సమాజానికి ఒక సందేశం వస్తుందా? సందేశం వస్తుందో లేదో తెలియదు కానీ గుండె బరువెక్కుతుంది. అవునా? గుండె బరువు అవుతుందని అంటే తప్పకుండా ఒక సందేశం ఉంటుంది దాంట్లో. అంటే ఎక్కడో తెలియకుండా మనం సమాజంలో జరుగుతున్న తప్పు వల్ల మనం ఎన్నో కథలకి మనకు తెలియకుండా ఏదో జరిగిపోతుంది అనే ఫీలింగ్ వస్తుంది. అందుకే చేయాల్సి వచ్చింది కదా. పట్నాయక్ అని అంటే అది ఒరిస్సా బేస్డ్ వాళ్ళ అండి వాళ్ళు? అంటే పట్నాయక్స్ ఎక్కువగా ఒరిస్సాలో ఉన్నారు మేడం. బట్ మీరు కళింగ అని చూస్తే ఈవెన్ వైజాగ్ వరకు కూడా ఉంటారు పట్నాయక్స్. విశాఖపట్నంలో కూడా ఎక్కువే ఉన్నారు. అయితే మాది ఒరిజినల్గా విజయనగరం జిల్లా పార్వతీపురం, ఇప్పుడు మన్యం జిల్లా ఉంది కదా. మీరు అది గాజువాక పిల్ల అవన్నీ మా ఏరియా. అయితే ఈ మన్యం జిల్లాలో పార్వతీపురం పక్కన సింగనాపురం అనే ఊరు మాది. అక్కడ నుంచి మా ఫాదరు జాబ్ కోసం జైపూర్ అనే ఊరికి వెళ్తే జైపూర్లోనే పెళ్ళయింది. అక్కడే మేము పుట్టాం, అక్కడే పెరిగాం. అంటే పుట్టి పెరిగింది ఒరిస్సానే నేను. బట్ ఒరిజిన్స్ మాత్రం మాది మా తాతలు ముత్తాతలు ఫాదర్స్ అందరూ కూడా విజయనగరం జిల్లా. మీరు సంగీతం రాదు అన్న మాట కరెక్ట్ కాదేమో. మీ మనసులో పుట్టే సంగీతానికి మీరు స్వరం చెప్పలేకపోవచ్చు, కానీ బాలు గారికి కూడా సంగీతం నేర్చుకోలేదు కదా. ఆయన బిగినింగ్లో ఏంటో గుర్తులు పెట్టుకునేవారు పాడటానికి, స్వరాలు రాసేవారు కదా, గుర్తులు పెట్టుకుని పాడిన సందర్భం ఉంది. కానీ చాలా అద్భుతంగా పాడిన గాయకుడు కదా. ఎలాగా సాధ్యపడింది అని అంటే మరి నేర్చుకోలేదు. నేర్చుకోవడం అనేది ఉన్న టాలెంట్కి ఒక సిస్టమ్ చేయడం, ఒక గ్రూవ్ చేయడం, ఒక పద్ధతిని ఇవ్వడం, అంతే తప్ప నేర్చుకోనంత మాత్రాన టాలెంట్కి డెప్త్ ఉండదండి. అది నమ్ముతా మేడం. ఎందుకంటే ఇప్పుడు ఏ ఆఫ్రికా అడవుల్లోని వాళ్ళు ఆఫ్రికన్ ఫోక్ సాంగ్స్ క్రియేట్ చేస్తారు, వాళ్ళకి ఏం సంగీతం వచ్చు. అలాగే నేను కూడా అడవుల్లోంచి పుట్టొచ్చాను, అలాగే ఫీల్ అవుతాను నేను. బట్ ఇప్పుడు ఏంటంటే టెక్నికల్గా పలానా రాగంలో ఇది ఉంది, పలానా స్వరాలు ఇవి అని చెప్తారు కదా, అవి నాకు రాదు. అంతే, నేను ట్యూన్ పాడి ఇదే స్వరాలు చెప్పండి అని ఆ స్వరాలు పాడించేస్తాను. పలానా రాగము పలానా స్వరము అనేది అది శాస్త్రీయ సంగీత పరంగా ఉంటుంది అది. కానీ క్రియేటివ్ మ్యూజిక్ ఉంది, అది ఆల్టుగెదర్ డిఫరెంట్ కదా. అంటే రెండు రకాలు ఉంటారు మేడం. ఇప్పుడు ఏదైనా ఒక సిచ్యువేషన్ చెప్పారనుకోండి, ఈ సిచ్యువేషన్కి నేను ఇప్పుడు శివరంజని రాగంలో చేయాలి అని మ్యూజిక్ డైరెక్టర్ కూర్చొని శివరంజని రాగం ఫస్ట్ అనుకుని దాన్ని బట్టి కంపోజ్ చేస్తాను. నేనేంటంటే ఆ సిచ్యువేషన్కి ఒక ట్యూన్ చేయాలి అని ట్యూన్ చేస్తాను, అది తర్వాత శివరంజని అవుతుంది. అది తేడా. ఆ పద్ధతి కరెక్ట్ అంటాను నేను అదే నమ్ముతాను మేడం. ఎందుకంటే హార్ట్ స్పందించాలి అని. సకలం హే సఖే జానామి తత్ప్రకట విలాసం పరమం దదసే అని ఒక అన్నమాచార్య కీర్తన ఉంది. నేనెప్పుడు నాకు బహుశా 18-19 ఇయర్స్ అప్పుడు కంపోజ్ చేశాను. అది పాట పాడేశాను అంతే. ఇదేం రాగం అని ఆలోచన చేస్తే నాకు తెలియలేదు. పినాకపాణి గారికి నేను మూర్ఛన అనుకున్నాను ఒకసారి. సరి మా ప నీ సా సా నీ దా ప మా రే సా ఇట్లా వస్తుంది, ఏంటిది అని. ఇది కర్ణాటకలో ఉందా నాకు తెలీదు అని పినాకపాణి గారు మా గురువు గారు ఇంటికి వచ్చారు. నాకు పినాకపాణి గారు అంకుల్ అని పిలిచేదాన్ని. నాకు ఈ మూర్ఛన కర్ణాటక మ్యూజిక్లో ఉందా అంకుల్ అని అడిగారు. ఇది కర్ణాటకలో లేదు అన్న. లేదు అంటే నేను దానికి విధుమణి అని పేరు పెట్టాను. విధుమణి అంటే ఆ పాటలో వస్తుంది ఆ మాట. విధుమణి అంటే నెలవంక. ఆ ఎఫెక్ట్ కూడా అలాగే ఉంది అని నేను విధుమణిని పెట్టాను. పెట్టిన తర్వాత మా పెద్దక్క హిందుస్థానీ మ్యూజిషియన్ అనమాట, తను చెప్పింది శుద్ధ సారంగ్ అంటారు హిందుస్థానీలో అని. సో నాకు తెలిసి
భావానుగుణంగా పాడేస్తాము, అది ఏదో రాగంలో కూర్చోవాలి. అది కనీసం శాస్త్రీయ సంగీతం పేరు చెప్పకుండా చిత్ర సంగీతం, సినిమా సంగీతం అంటే అది సన్నివేశ బలమున్న పాట కాబట్టి దానికి సంగీతం వచ్చా రాదా అనేది ప్రసక్తి కాకూడదు. మనం గూడ్స్ డెలివర్ చేసామా లేదా, ఆ సన్నివేశానికి సరిగ్గా పాటను ఇచ్చామా లేదా, సరిగ్గా పాడామా లేదా అనేదే ఉండాలి తప్ప. నేను అదే నమ్ముకుని వచ్చాను మేడం. బట్ నా కాంటెంపరీస్ని చూస్తే నాకు కొంచెం ఈర్ష్యగా ఉంటుంది. ఇప్పుడు కీరవాణి గారు లాంటి వాళ్ళు చూస్తే వాళ్ళకి ఎంత నాలెడ్జ్ ఉందండి సంగీతం మీద. అంటే చూసినప్పుడు ఇంత నాలెడ్జ్ ఉంది, నాకు ఏమీ రాదు అనే ఒక ఫీలింగ్ ఉంటుంది. ఎందుకంటే అంత నాలెడ్జ్ తోటి కంపోజ్ చేసిన వాళ్ళని చూస్తున్నప్పుడు ఏమీ రాకుండా కంపోజ్ చేస్తున్న నాకు నేను చూస్తున్నప్పుడు కొంచెం అనిపిస్తుంది అంత నాలెడ్జ్ ఉంది కదా ఆయనకి అని. అది జస్ట్ మై ఫీలింగ్ అంతే. నాలెడ్జ్ ఏముందండి, నేర్చుకుంటే వస్తుంది, చదువుకుంటే వస్తుంది. బై బర్త్ వాట్ యు గెట్ ఈజ్ మోర్ ప్రెషియస్. దాన్ని చిజిల్ చేసి దాన్ని డెవలప్ చేసుకునే ఒక ప్రయాసలో నేర్చుకుంటారు తప్ప. నాలెడ్జ్ ఆఫ్ మ్యూజిక్ అండ్ విజ్డమ్ ఆఫ్ మ్యూజిక్. ప్రస్తుతం ఆ విజ్డమ్ ఉంది అని నా ఫీలింగ్, నాలెడ్జ్ ఉన్నా లేకపోయినా. నేను చాలా చక్కటి పాటలు చేశారు, నాకు గుర్తుంది. మీ పాటలు చిన్నప్పుడు చాలా విని పెరిగాను మేడం, ఫ్రాంక్గా. చాలా అంటే చాలా. బ్రహ్మ కడిగిన పాదము, ఆకటి వేళల, అసలు ఆలాప ఉంటుంది చూడండి, హరి హరి. అది విన్నప్పుడల్లా నాకు వెంట్రుకలు నాకు పొడుచుకుంటాయి చిన్నప్పటి నుంచి. ఎంత బాగుంటుందో. మీరందరూ మా గురువులు ఫ్రాంక్గా. అది అదే రాగంలో గాలినే పోయే కలకాలము అని ఒకటి నా ఫస్ట్ ఆల్బంలో ఒక పాట ఉంది. అందులో కూడా హరి అని ఆలాపన వస్తుంది. అది యథాతథంగా మాతృదేవో భవ అనే సినిమాలో పెట్టారు, చిత్ర పాడింది. హరి అనే అంటుంది తను కూడా. తను కూడా. ఆ తర్వాత ఒకటి ఫోక్ మ్యూజిక్ చేశాను, అల్లో నేరెళ్ళో అనే పాట. తొట్ట తొట్ట కన్నుల దొరికెట్టి నీళ్ళ చిట్టి పొట్టి అల్లుకల చిరునగవే చేస్తే అలాగే ఆ మోస్తరులోనే వచ్చే పాట ఎస్వి కృష్ణారెడ్డి గారు పెట్టారు సినిమా. ఆయన ఇక్కడికి వచ్చారు. వచ్చినప్పుడు నేను సందర్భం వచ్చి ఆ పాట ఇలా తొట్ట తొట్ట కన్నుల అన్నమాచార్య సాహిత్యాన్ని అనుసరించే రాశారు మరి వారి పాటకు కూడా. అంటే మీరు ఆ పాట పాడగలరా అని అడిగారు నన్ను. నాకు గుర్తు లేదండి అంటే, మా పాటలు మర్చిపోతారు, మీ పాట గుర్తుంది కదా అన్నారు. తర్వాత ఈ మనసంతా నువ్వే అని ఒక పాట పాడారు, టైటిల్ ఆఫ్ ద మూవీ కూడా అదే కదా, నీ స్నేహం ఇక రాదు అని. నేను చూసిన గుర్తండి, నాకు స్టోరీ పూర్తిగా ఇప్పుడు గుర్తులేదు కానీ బాగుంది సినిమా, పాటలు బాగా చేస్తాడు ఈ అబ్బాయి అని నేను అప్పుడు అనుకున్న మాట అయితే వాస్తవం. మనసంతా నువ్వే, మనసంతా నువ్వే. ఆ పాట ఒకసారి అంటారా? నీ స్నేహం ఇక రాను అని కరిగే కలగా అయినా ఈ దూరం నూరాకు అని నన్ను వెలివేస్తూ ఉన్నా. మనసంతా నువ్వే, నా మనసంతా నువ్వే, మనసంతా నువ్వే, నా మనసంతా నువ్వే. ఆ అమ్మాయి ఎవరో కొత్త అమ్మాయి వేసింది కదా, రీమా సేన్ మేడం. అమ్మాయి ఇది సెకండ్ ఫిల్మ్.
ఫస్ట్ చిత్రం చేసింది, చిత్రం తర్వాత ఇది. మంచి సినిమా. శ్రీరామ్ గారా డైరెక్షన్? దీనిగా మనసంతా ఆదిత్య, విఎన్ ఆదిత్య. ఆదిత్య. మీరు లౌక్యం అనే పదానికి వాల్యూ ఎంత ఇస్తారు? లౌక్యం అనే పదానికి అస్సలే ఉంది మేడం. ఇవ్వరా? నాకు తెలియదు అసలు లౌక్యం. మనసులో ఉన్నది ఎట్టి పరిస్థితిలో చెప్పేయాలనే ఫీలింగ్లోనే ఉంటాను. లౌక్యం ఇక్కడ ఈ మాట చెప్పొచ్చా, ఇక్కడ ఈ మాట చెప్పకూడదా అని నాకు తెలియదు. మనసులో అనిపించింది చెప్పాలి. ఎందుకంటే రాత్రి నేను ప్రశాంతంగా నిద్రపోవాలి. అది సినిమా ఫీల్డ్కి సూట్ అవ్వదేమో కదా? నాకు అనవసరం. అలాంటప్పుడు అంటే ఫస్ట్ ఏంటంటే మనల్ని మనం మోసం చేసుకుని బతకూడదు. లౌక్యం అనే పేరుతోటి ఏదో అబద్ధాలు ఆడుతూ ఒకరిని మెప్పించే ప్రయత్నం చేయడం అనేది నా వల్ల కాదు. మనం ప్యూర్గా ఉందాం, మనం కరెక్ట్గా ఉందాం, మనకు అనిపించింది మనం చెప్దాం. అవతల వాళ్ళు తప్పు చేస్తే తప్పు అని చెప్తాం, మంచి చేస్తే మంచి అని చెప్తాం. అంతేగాని వాళ్ళు తప్పు చేసినా మీరు మంచి అండి, మీరు సూపర్ అండి అని చెప్తే నాకు రాత్రి నిద్ర పడదు. నైట్ 10:30 అయితే నిద్రపోతాను మేడం. ఎట్టి పరిస్థితిలో 4:30కి లేస్తాను. ఈ నిద్ర మాత్రం పర్ఫెక్ట్గా ఉంటుంది. నేను కనుక 4:30కి నిద్ర లేస్తే అక్కడ నుంచి ఇంకా డే స్టార్ట్ అవుతుంది. మళ్ళీ 10:30 వరకు నేను ఏమీ ఉండదు, నిద్రపోయే అవకాశం ఉండదు. ఈ టైం పర్ఫెక్ట్గా నిద్రపోవాలంటే మాత్రం డెఫినెట్గా ఈ మిగతా టైంలో నేను ఎక్కడ తప్పు చేయకూడదని నా ఫీలింగ్. అనవసరంగా ఒకళ్ళని పొగడాలన్నా, అనవసరంగా ఒకళ్ళని తగ్గించాలన్నా రెండూ తప్పని నా ఫీలింగ్. ఓ మంచి వాళ్ళని తగ్గించకూడదు, అలాగే ఏమి కాని వాళ్ళని పెంచకూడదు. ఈ రెండు కూడా లౌక్యంలో వాడతారు. అది నాకు ఇష్టం ఉంటుంది. అలా ఉండడం ప్రపంచంలో ముందుకు వెళ్ళాలి అని అనుకున్నప్పుడు, చేయాలనుకున్నప్పుడు కొంచెం ఇబ్బంది కలగ చేయొచ్చు ఆ యాటిట్యూడ్ కదా. అంటే మొదట్లో అనిపించవచ్చు మేడం, బట్ తర్వాత వాళ్ళకి రియలైజేషన్ వస్తుంది. ఇప్పుడు ఒకళ్ళు వచ్చారనుకోండి, వాళ్ళ సినిమా గురించి అడుగుతారు, ఎలా ఉందండి సినిమా అని. రిలీజ్ ముందే చూపించి అడుగుతారు ఎలా ఉందని. నేను చెప్పేస్తాను డైరెక్ట్, ఇది బాగాలేదండి, మీకు ఓపెనింగ్స్ కూడా రావు, ఇది కరెక్ట్ కాదు. అంటే మీరేమైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే ముందే మెంటల్గా ప్రిపేర్ చేస్తున్నాను నేను, మీకు ఇది డెఫినెట్గా పే చేయదు, ఇలాంటివి ఏమైనా చెప్పాను అనుకోండి. ఆ క్షణంలో వాళ్ళకి నేనంటే ఎక్కడ లేని కోపం ఉంటుంది, ఎక్కడ లేని అసహ్యం ఉంటుంది, అన్ని రకాల ఎమోషన్స్ వస్తాయి వాళ్ళకి నా మీద. ఏం అనలేరు, ఏదో చెప్పాడు సరే చూసుకుందాం, లెట్స్ ప్రూవ్ హిమ్ రాంగ్ అని ఇది చేస్తారు. చేసిన తర్వాత సినిమా రిలీజ్ అయిన తర్వాత నేను చెప్పింది యాజ్ ఇట్ ఈస్ జరుగుతుంది. అప్పుడు వాళ్ళకి అర్థమవుద్ది, ఓకే ఆ మనిషి అప్పుడే చెప్పాడే మనకి ఇప్పుడు అర్థమైంది అని. అదేంటంటే నేను మీకెందుకు సూపర్, అసలు మీరు ఎరగదీశారు, ఇది చేశారు, అది చేశారు అని చెప్పి వాళ్ళకి ఏదైనా నేను మిస్గైడ్ చేశాను అనుకోండి, దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళు ఓవర్ కాన్ఫిడెన్స్ అయిపోయి, ఇప్పటికే బ్యాడ్ ఫిల్మ్ చేశారు, ఓవర్ కాన్ఫిడెన్స్ అయిపోయి ఇంకా డబ్బులు పెట్టేసి ఏదో చేసేసి ఆ ఉన్నవి కూడా పోగొట్టుకునే పరిస్థితి వస్తుంది. అవి రాకూడదని ముందే ప్రిపేర్ చేస్తాం మెంటల్గా. అదే మంచి సినిమా చేశారనుకోండి, చాలా బాగుంది, మీరు ఇప్పుడు 50 థియేటర్లు ప్లాన్ చేస్తున్నారు, వద్దు 150 ప్లాన్ చేయండి, మీకు డెఫినెట్గా పే చేస్తుంది అని చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి. తేజ అని ఒక దర్శకుడు ఉన్నారు, ఆయనకు మీరు చేశారు కదా, అదేంటి? జయం చిత్రం ఫస్ట్ సినిమా, చిత్రం తర్వాత నువ్వు నేను, తర్వాత జయం, తర్వాత నిజం. జయం మీరేనా? నాది మేడం. మంచి పాటలు, సరదాగా చక్కటి పాటలు చేస్తారు. అందమైన మనసులో ఇంత అలజడి ఎందుకో, ప్రియతమా తెలుసునా, రాను రానంటూనే చిన్నది, రాను రానంటూనే చిన్నదోది చాలా పాపులర్ అయింది కదా. అంటే నేను ఎంఎస్సి వరకు చదువుకున్నాను మేడం, ఆంధ్ర యూనివర్సిటీలో ఎంఎస్సి చదివాను. నాకేంటంటే ఎప్పుడు కూడా యూత్ సాంగ్స్ అనగానే సినిమాల్లో ఎలా అంటే కొంచెం జర్కిన్ వేసుకుని, బైక్లు వేసుకుని, గ్లౌస్ పెట్టుకుని వెస్ట్రన్ సాంగ్స్ పెట్టేవాళ్ళు అప్పటి వరకు. నేనేమనేవాడిని, 17 సంవత్సరాలు నేను చదివాను, ఎప్పుడు కూడా మా చదువులో అలాంటివి ఎప్పుడు చూడలేదు. మేము హాయిగా దరువు వేసుకున్నాం, పాట పాడామా అన్నటువంటిది క్యాంపస్లో. అలా చేయాలి పాటలు అని చెప్పి నేను తేజారితో డిస్కస్ చేసేవాడిని. నిజమే కదా, అలాగే చేద్దామని తేజారు ఎంకరేజ్ చేయడం వల్ల ఈ పాటలన్నీ వచ్చాయి. అప్పుడు మేము క్యాంపస్లో పాడుకున్న పాటలు ఇవన్నీ. దానికి ఒరిజిన్ పలానా వాళ్ళు అని లేవు ఫోక్ సాంగ్స్కి, బట్ అవి సినిమాటిక్ చేయడానికి నేను మ్యాక్సిమం ప్రయత్నం చేశాను. ఒక ఆంజనేయ స్వామి మీద పాట ఏదో చేశారండి మీరు? మొన్న రీసెంట్గా నేను ఇది హనుమాన్ చాలీసా చేశాను మేడం. హనుమాన్ చాలీసా అవధి భాషలో ఉంటుంది కదా. ఎట్లా వస్తుంది అది?
అంటే హనుమాన్ చాలీసా మీకు ఐడియా ఉంది కదా మేడం, అది అవధి భాషలో ఉంది. ఆయన తులసీదాస్ గారు అక్కడ అయోధ్యలో, ఆయన వారణాసిలో ఆ ఏరియాలో ఉన్నారు కాబట్టి అవధి భాషలో వచ్చింది. శ్రీ గురు చరణ సరోజ రజ నిజ మనము కురు సుధారి బరణౌ రఘువర విమలయస జోదాయకు ఫలచారి బుద్ధిహీనతను జానికే సుమిరౌ పవన కుమార బల బుద్ధి విద్యా దేహు మోహి హరహు కలేశ విकार. जय हनुमान ज्ञान गुण सागर जय कपी सतिहु लोक उजागर रामदूत अतुलित बल धामा अंजनी पुत्र पवन सुत नाम महावीर विक्रम बजरंगी कुमति निवार सुमति के संगी कंचन वर्ण विराज सुवेश कानन कुंडल कुंचित केस हाथ वज्र और ध्वजा विराजै कांथे मूंज जनेऊ सांजे शंकर सुवन केसरी नंदन तेज प्रताप महाजगवंदन विद्यावान गुणी अति चातुर राम काज करिबेको आतुर. ఇలా అంటే ఎవ్రీ 8 ఫ్రేజెస్కి ఒక్కొక్క ఇది చేశాను మేడం. దీనిలాగా 8 స్టాంజాస్ అంటే 40 కదా మొత్తం, 8 స్టాంజాస్ కలిపి ఒక ఫ్రేజ్, అలాగా 5 ఫ్రేజెస్ లాగా చేశాను. అంటే ఒకటి ఇక్కడ మీ దగ్గర నేను చెప్పాల్సిన అవసరం ఉంది ఏంటంటే, ఇది అవధి భాష కాబట్టి విద్య అని మనం అంటాం, వాళ్ళు విద్య అంటారు. అంటే అక్కడ వా లేదు, కానీ మన వాళ్ళకి అర్థం అవడం కోసం ఆ బాలన్నీ వాల్ చేసి పాడాల్సి వచ్చింది. ఎందుకంటే మనకి అర్థం అవ్వాలనే ఉద్దేశం చాలా చోట్ల. ఇప్పుడు భరణం రఘువర విమలయస అన్నాం మనం, అది మనకి మన భాషలో విమలయస అంటాం. బిమల జస్సు అంటారు వాళ్ళు అవధిలో. ఇలాంటివి కొంచెం మనం సౌత్కి అడాప్ట్ చేసుకునేలాగా వాటి వరకు అలా చేసాం. కానీ మొత్తం తెలుగులో ట్రాన్స్లేట్ చేయాలని ఉంది యాజ్ ఇట్ ఈజ్. ఒకవేళ అన్ని రకాలుగా మంచి లిరిక్ రైటర్ దొరికితే చేద్దామని ప్లాన్ చేస్తాం. తెలుగులో అనువాదం చేసి మంచి. అంటే చాలామందికి అర్థం కాదు కదా అవధి భాష, అది కొంచెం కరెక్ట్గా చేస్తే మాత్రం చాలా బాగా వస్తుంది మేడం. మీరు ఈ తూనీగా తర్వాత చినుకు తడికి ఆ పాట ట్యూన్కి మీరు రాయించుకున్నారా? చినుకు తడికి పాట ఎక్స్పీరియన్స్ చెప్తాం మేడం. అది మేము సినిమా రికార్డింగ్ చేస్తాం. రికార్డింగ్ చేస్తుంటే ఆ టైంలో మాకు సాంగ్ ఇమీడియట్ కావాలి, రేపు ఉదయం షూటింగ్ అని ఎంఎస్ రాజు గారు కబురు పంపించారు నీ స్నేహం సినిమా కోసం. పంపిస్తే అప్పటికప్పుడు నేను ఒకవైపు ట్యూన్ చేస్తుంటే ఒకవైపు సీతారామ శాస్త్రి గారు లిరిక్స్ రాస్తున్నారు. రెండు కలిపి అది స్టూడియోలోని ఫ్రెష్గా 2.5 గంటల్లో ప్రిపేర్ అయిపోయిన సాంగ్. అది చాలామందికి తెలియదు. అది అంటే అక్కడే ఆన్ ది స్పాట్ అంటే రికార్డింగ్ జరుగుతున్నప్పుడు మొత్తం మ్యూజిషియన్స్ అందరూ కలిసి ఉంటాం. అది క్లాసికల్ బేస్ సెమీ క్లాసికల్గా అనిపిస్తుంది. మరి మీరు నేర్చుకోలేదు అంటే మీ పాటలు విన్నాం కదా మనం, మీ పాటలు విని పెరిగాం కాబట్టి ఆబ్వియస్గా అవన్నీ మాకు నరనరాల్లో జీర్ణించుకుపోయి ఉన్నాయి. అది ఇప్పుడు కూడా మీరు చెప్పండి ఏదైనా ఆ క్లాసికల్ బేసిక్ ట్యూన్ ఏదైనా చేయమంటే చేయడానికి రెడీగా ఉంటాను నేను ఎనీ టైం. అది చేస్తారా ట్యూన్? ఇప్పుడు ప్రయత్నం చేస్తాం మేడం. అయితే ఒక అన్నమాచార్య కీర్తన ఇవ్వనా? త్రికరణ శుద్ధిగా చేసిన పనులు దేవుడు మెచ్చు. త్రికరణ శుద్ధిగా చేసిన పనులు దేవుడు మెచ్చు, లోకంబును మెచ్చు. అది కంపోజ్ చేయండి. ఇది నాకు కొంచెం సాకి ఫీల్ వస్తుంది మేడం. అంటే త్రికరణ శుద్ధిగా చేసిన పనులు దేవుడు మెచ్చు, లోకంబును మీకు. ఈ సాకి ఫీల్ వచ్చింది నాకు మీరు చెప్పగానే.
త్రికరణ శుద్ధిగా తర్వాత చేసిన పనులు చేసిన పనులునే తానననననా చేసిన పనులు చేసిన పనులు త్రికరణ శుద్ధిగా చేసిన పనులు త్రికరణ శుద్ధిగా త్రికరణ శుద్ధిగా చేసిన పనులు త్రికరణ శుద్ధిగా చేసిన పనులు దేవుడు మెచ్చు లోకంబును మీకు దేవుడు మెచ్చు లోకంబును మెచ్చు లోకంబును మెచ్చు తనననననననననననన తానననననననననన సరిగమ పద ని సా సానిద ప మగరే సా మాయామాళవ గౌళ అవునా తననననననననననన తానననననననననన అది నాకు అనిపించింది ఇమ్మీడియట్గా. బాగుందండి, చక్కగా చేశారు. అయ్యో ఇన్స్టెంట్గా చేయడం చాలా అసలు టైం తీసుకోమని అది డీకోడ్ అవుతుంది అంతే. అయితే నేను మీతో ఒక అన్నమాచార్య కీర్తన కంపోజ్ చేయించి పెట్టుకుంటాను, తీసుకుంటాను. ప్లీజ్ మేడం, అంతకన్నా అదృష్టం ఇంకేం కావాలి. మీరు చెప్పండి, అది భగవంతుడు ఆజ్ఞ మీ త్రూగా అవుతుంది అని అనుకుంటాను. సంతోషం అండి. మీ రొటీన్ ఎలా ఉంటుంది? డైలీ రొటీన్ లైక్ మీరు 4:30కు లేస్తాను మేడం. లేచిన తర్వాత రెడీ అయ్యి వాకింగ్ చేస్తాను. వాకింగ్ చేసిన తర్వాత యోగా చేస్తాను. చేసిన తర్వాత స్నానం అది చేసిన తర్వాత ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసి పనికి వెళ్ళిపోతాను మేడం. పనికి వెళ్ళి మళ్ళీ భోజనానికి ఇంటికి రావడం తప్పితే ఇంకా కంటిన్యూస్ పనిలో ఉంటా. అంటే డిపెండింగ్ ఆన్ ది వర్క్ అనమాట. ఇప్పుడు సాంగ్ చేయాలంటే సాంగ్, ఏ పని లేకపోతే కథలు రాసుకుంటా రైటింగ్. అది చాలా పెద్ద పని. ఇది తను రాధే నేను మధు మీరు రాసిన కథ నేనే రాశాను మేడం. పోతే డైలాగ్స్ స్క్రీన్ ప్లే నా ఫ్రెండ్ తిరుమల నాగని తను రాశాడు. నేను చూసి రివ్యూ చెప్పండి మేడం ప్లీజ్. మీరు ఫోన్ చేసి చెప్తే నచ్చిందంటే నచ్చిందని చెప్పండి, నచ్చలేదని చెప్పండి. మీరు చెప్పారు కదా, అలాగే చెప్తాను. నా యాటిట్యూడ్ కూడా అలాంటిదేనండి. కాకపోతే నా ఫీల్డ్ వేరు. సినిమా ఫీల్డ్లో అలాగా ముక్కుసూటిగా వెళితే రాణిస్తారా? అనవసరం నాకు, అది అనవసరం. ఉన్నది ఒకటే లైఫ్, పర్ఫెక్ట్గా బతుకుతాం అంతే. కాంప్రమైజ్ అయ్యి బతకూడదు. నాకు అది నచ్చదు. ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకూడదు. మనం చేసే వర్క్ ఒప్పుకుంటే దానికి 100% ఇవ్వాలి. మనం ఏదైనా చెప్తే అది మనస్ఫూర్తిగా చెప్పాలి అంతే. మనసుని చంపుకొని చెప్పొద్దు. ఈ రొటీన్లో మీరు పూజ అనేది ఏమైనా చేస్తారా? మెడిటేషన్ కానీ? మెడిటేషన్ అప్పుడప్పుడు చేస్తాను మేడం. యాక్చువల్లీ నేను మెడిటేషన్ ఒకటి రికార్డ్ చేశాను 40 minutes, ఇది ఆడియో ఒకటి. చక్ర మెడిటేషన్, తర్వాత డెల్టా మెడిటేషన్ అని ఈ రెండు కలిపి ఇప్పటివరకు ఎవరు చేయలేదు. ఆ రెండు కలిపి ఒకటి మెడిటేషన్ రికార్డ్ చేశాను. చాలామందికి అది హెల్ప్ అవుతుంది. అంటే నేను పర్సనల్గా షేర్ చేస్తుంటా మెడిటేషన్ చేసే వాళ్ళకి, అది చాలా హెల్ప్ అవుతుంది. నాకేంటంటే మెడిటేషన్ అనేది ఎంత ఇంపార్టెంటో దానికన్నా ఇంపార్టెంట్ ఏంటంటే కాన్షియస్ మెడిటేషన్ మేడం. మెడిటేషన్ అనేది మనం సబ్కాన్షియస్ స్టేజ్లోకి వెళ్ళి పాజిటివ్గా కమాండ్ చేసుకోవడం. కాన్షియస్ మెడిటేషన్ అంటే ఏంటంటే మనం ప్రతి ఒక్కరికి తెలియాల్సిన బేసిక్ ట్రుత్ అందరం చెప్పుకునేదే. పోయిన క్షణం మంది కాదు, రాబోయే క్షణం మంది కాదు, ఈ క్షణం మంది. ఈ క్షణంలో బతకాలి అంటారు కదా. నేనేమంటే ఈ క్షణం పాజిటివ్గా బతుకుతాం. లెట్స్ లివ్ పాజిటివ్లీ ఇన్ దిస్ మూమెంట్ అనేది కాన్షియస్ మెడిటేషన్. అది ఎక్కువ ప్రాక్టీస్ చేస్తాను, చాలా ప్రాక్టీస్ చేస్తాను నేను. అది నెగటివ్గా ఎవరి గురించి ఆలోచించను. శత్రువు అయినా బాగుండాలనే కోరుకుంటా. అంతకన్నా సాధన ఏం కావాలండి? అదే శత్రువు కూడా బాగుండాలి అని కోరుకునే మనస్తత్వం కన్నా సాధన ఏముంటుంది ఇంకా? అందుకే కాన్షియస్ మెడిటేషన్ ఎక్కువ ప్రాక్టీస్ చేస్తాను.
కాన్షియస్గా ఉన్నప్పుడు చేసే మెడిటేషన్ అంటే పాజిటివ్గా ఉండడమే కాన్షియస్ మెడిటేషన్. ఆ క్షణం పాజిటివ్గా ఉండండి, ప్రతి క్షణం మనం వెళ్ళే ప్రతి క్షణం కూడా పాజిటివ్గా ఉండాలి. ఇప్పుడు ఈ ఇంటర్వ్యూలో మీతో ఉండడం పాజిటివ్నెస్. నాకు మీ దగ్గర ఉన్న ఆ పాజిటివిటీ, మీరు అంటే భగవంతుడికి చాలా దగ్గరగా ఉండే వ్యక్తి మీరు. మీకు సాన్నిహిత్యం రావడం అనేది మా లాంటి వాళ్ళకి ఎంతో అదృష్టం. దానిలో పాజిటివిటీ చూసుకుంటాను నేను. మీకు మంచి ఆపర్చునిటీస్ రావాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆర్పి గారు. మీ బ్లెస్సింగ్స్ ఉండాలి. మంచి సినిమాలకి మీరు మ్యూజిక్ చేయాలి అని నేను కోరుకుంటున్నాను. ఈ అన్నమాచార్య సంబంధంగా నేను 2-3 కీర్తనలు మీకు ఇస్తాను, మీరు ట్యూన్ చేయండి వాటిని. తప్పకుండా మేడం, తప్పకుండా చేస్తాను. మీకు మెప్పిస్తాను కూడా, చేసి ట్రై చేస్తాను. మా స్టూడెంట్స్ వస్తారు, అప్పుడు మీరు వచ్చి పాడితే వాళ్ళు నేర్చుకుంటారు. నేను స్టూడెంట్స్కి కావాలంటే బ్రీదింగ్ ఎక్సర్సైజ్ నేర్పిస్తాను మేడం. లంగ్ పవర్ పెంచుకోవడం ఎలా, వాటి మీద నేను కావాలంటే వాళ్ళకి హెల్ప్ అవుతుంది. ఒకరోజు పిలుస్తాను అయితే మిమ్మల్ని. తప్పకుండా వాళ్ళకి బాగా లంగ్ పవర్ బాగా పెరగడానికి కావాల్సిన ఎక్సర్సైజ్ కొన్ని ఉన్నాయి, అవి నేర్పిస్తాను. ఇప్పుడు ఏమైనా చెప్పగలరా? ఆన్ రికార్డ్ కష్టం మేడం, అది కొంచెం అంటే పిల్లలతో అయితే వాళ్ళతో చేయిస్తూ చేయడం ఉంటుంది, బాగుంటుంది. వాళ్ళే చూస్తారు. అంటే ఇప్పుడు ఎంత లంగ్ పవర్ అంటే, ఇప్పుడు నీకు నేను నాకు నువ్వు పాట ఉంది కదా, దానిలో ప్రేమ అంటాడు. ఇది ఆ పాటలో ఇప్పుడు చరితలోన నిలిచిపోయే ప్రేమికులమేను నేను, నింగి నేల నీరు సాక్షిగా, కొండ కోన వాగు సాక్షిగా. దీని తర్వాత ప్రేమ అని ఒకటి వస్తుంది ఆలాపు. ఇప్పుడు లంగ్ పవర్ ఉంటే అది ఎంత హెల్ప్ అవుతుందో చెప్తాను. ఈ ప్రేమ అనేది, ప్రేమ వెరీ గుడ్. లంగ్ పవర్ ఉంటే ఆ సస్టైన్ ఇంకా వస్తుంది, నిల్చొని ఉంటే ఇంకా ఎక్కువ వస్తుంది. ఇది ఇలాంటివి ఏం చేస్తే వస్తుంది అనేది నేను పిల్లలకి నేర్పించాను. ఎంతమంది ఉన్నారు మేడం మనకు స్టూడెంట్స్? ఇప్పుడున్న వాళ్ళు దాదాపుగా 49 మెంబర్స్ ఉన్నారండి. మా చాలా వేలల్లో ఉన్నారు. అంటే ఎవరు యాక్టివ్గా ఉన్నారో వాళ్ళందరికీ పిలిపించండి మేడం ఒకరోజు. అంటే ఉన్న యాక్టివ్ మెంబర్స్, ఇక్కడున్న వాళ్ళు కాకుండా యాక్టివ్గా సింగింగ్లో ఉన్న వాళ్ళందరినీ పిలిపించండి. ఒకరోజు కూర్చోబెట్టి నేను అందరికీ నాకు తెలిసిన ఈ లంగ్ పవర్ ఎక్సర్సైజ్ వాటి గురించి చెప్తాను. వీలైతే నా మెడిటేషన్ కూడా చేయిస్తాను, 40 minutes మెడిటేషన్. అది చాలా పాజిటివ్గా ఉంటుంది. వాళ్ళు దే విల్ ఓన్లీ ఫీల్ ఎలేటెడ్ అనమాట. అది అంటే ఇలాంటి ప్లేస్లో మెడిటేషన్ చేస్తే చాలా మంచిది. అంటే మీకు సినిమాలో చెయ్యాలి, సినిమాకి ఎలా వచ్చారు మీరు అసలు? అది చిన్నప్పటి నుంచి సినిమా అంటే ఇష్టం మేడం, చాలా ఇష్టం, చాలా అంటే చాలా ఇష్టం. నాకు చిన్నప్పటి నుంచి నేను సినిమా ఉన్నాయి అనే ఫీలింగ్లో ఉన్నాను. పెరిగింది అడవుల్లో పెరిగాను, అక్కడే పాటలు పాడడం అదంతా చేసిన ఏదో ఒక టైంకి నేను సినిమాల్లోనే సెటిల్ అవుతానని ఫీలింగ్ ఉండేది. ఆ సంకల్పం చాలా గట్టిగా ఉండేది. అదే ఇక్కడి వరకు తీసుకొచ్చింది. ఎవరు మీకు ఐడల్ అందులో? బాలుగారు పాటలు వింటూ పెరిగాం కదా. ఆయన దూరం నుంచి ఒకసారి చూస్తే చాలు, ఒకసారి కలిస్తే చాలు ఇలాంటి ఫీలింగ్ ఉండేది. ఇళయరాజా గారికి అయితే దూరం నుంచి చూసినా చాలు అని ఫీలింగ్ ఉండేది. ఆయన అంటే అంత ఇష్టం. బాలుగారు ఏంటంటే అందరితో కలుపుకోలుగా ఉంటారు కాబట్టి ఆయన ఒకసారి కలిస్తే చాలు అనుకున్నాను. అలాంటిది ఆయనతో కలిసి వర్క్ చేయడం, ఆయనతో కలిసి ట్రావెల్ చేయడం, ఒక ఫాదర్లీ ఫిగర్ లాగా ఆయన నన్ను ఒక సొంత కొడుకులాగా చూసుకోవడం, అంత పెద్ద ట్రావెల్ నిజంగా అది అదృష్టం మేడం. నాకు చిన్నప్పటి నుండి కృష్ణుడి తత్వం ఎక్కువ ఇష్టంగా ఉండేది. భక్తిపరంగా అమ్మ కోప్పడితే వైరాగ్య గీతాలు పాడి రచనలే వచ్చేవి. ఏకవీరలో నేను 9th స్టాండర్డ్లోనూ 8th 9th ఉన్నప్పుడు ఏకవీర అని వచ్చింది.
ఏ పారిజాతములీయగలను సఖి. అది విని నేను ఆయన పాట బాగుంటుంది అని ఆలోచనకు వచ్చాను. ఆయన ఏదో తిరుపతిలో చదువుకున్నాడు పాడాడంటే అది ఘంటసాల సుశీల గారు అంటే ఎవరో అందరాని ఆకాశంలో ఉంటారని అనుకున్నాను. నేను కూడా పాడాలి సినిమాలో అనే కోరిక నాకు అప్పట్లో కలిగింది. మధ్యలో వచ్చింది. బాలుగారు ఇదే ఉంది అయితే, బాలుగారు ఇన్స్పిరేషన్ అయితే ఉంది. ఫస్ట్ బిఏ చదువుతున్నప్పుడు గూడూరు కాంపిటీషన్కి ఆయన వస్తున్నారు జడ్జిగా అని తెలుసుకుని నేను వెళ్ళి పాడాను. ఎవరో రావాలి ఒకటి పాడదని నామం. ఆయన ఎంతగా గుర్తుపెట్టుకున్నారు పాడదని నామమే అంటే హీ రెఫర్ టు ఇట్ ఇన్ డిఫరెంట్ స్టేజెస్. ఇక్కడ త్యాగరాయ గాన సభలో జరిగినప్పుడు మా స్టూడెంట్ ఒక అమ్మాయి వెళ్ళిందనమాట ప్రోగ్రామ్కి. ఈ పాట నేను ఫస్ట్ టైం ఒక అమ్మాయి పాడితే విన్నాను, నేను ఏడ్చేశాను. ఆ అమ్మాయి ఎవరో కాదు, ఇప్పటి శోభారాజు గారు అన్నట్ట. ఆయన ఇక్కడ పోర్ట్లాండ్ ఆరెగన్లో కూడా ఈ మాట చెప్పారు. నేను విన్నాను వీడియో. ఆయన చాలా మెమరీ మేడం. ఎవరినైనా గుర్తుపెట్టుకుంటే వాళ్ళ గురించి చాలా బాగా చెప్తారు. అక్కడ మన ప్రజా సదస్సులని ఎన్టీ రామారావు గారు కండక్ట్ చేశారు. సుశీల గారు ఆయన పాడడానికి వచ్చారు. నన్ను ఆయన పిలిచారు అన్నమాచార్య కీర్తనలు పాడడానికి. ఎన్టీ రామారావు గారు వెళ్ళాను. అప్పుడు చెప్తున్నాను నాకు అసలు పాడదని నామే పాట ఉంది అని నాకు తెలీదు. ఫస్ట్ టైం అమ్మాయి పాడితే విన్నాను, చాలా బాగుందండి. సుశీల గారికి చెప్తున్నాను. అలా గుర్తుపెట్టుకున్నాను. మధ్యలో వచ్చింది, మధ్యలో పోయింది అనుకోండి. అది నేను చాలా సీరియస్గా తీసుకున్నాను కెరియర్ చేసుకోవాలి అని. కాకపోతే నాకు టీటీడీ ఆర్డర్ వచ్చిందనమాట అన్నమాచార్య అని. నేను అప్పుడు కూడా ఏం చేశాను, కపిల్ తీర్థంలో వెళ్ళి మెడిటేట్ చేశాను నమ్మాళ్ళవారి టెంపుల్లో. నాకు చిన్నతనం అవ్వడంతో వెంకటేశ్వర స్వామి వచ్చి నాకు చెప్పాలి, నువ్వు అన్నమాచార్య కీర్తనలే పాడు అని చెప్తే నేను ఇక్కడే ఉండిపోయి చేస్తాను, లేకపోతే సినిమాకి వెళ్ళి పాడుకుంటాను. అలా ఎవరు రాలేదు. కానీ నాకే ఒకరోజు, అది ఒక 10 days వెళ్ళానో 6 రోజులు వెళ్ళానో గుర్తులేదు, కానీ ఒకరోజు లోపల నుండి తీవ్రంగా సంకల్పం వచ్చింది, నేను ఇది తప్పితే వేరే చెయ్యను అనేది ఒక అనుభూతి కింద వచ్చింది. అది ఆయన కలిగిస్తారు. మరుసటి రోజు కొండ నడిచెళ్ళి ఇంకా ఐ గేవ్ ఏ వర్డ్ టు స్వామి, ఐ విల్ గ్లోబలైజ్ యువర్ సాంగ్ అని. ఈరోజు మాలాంటి వాళ్ళం అందరం పుణ్యం చేసుకున్నాం, ఆ గొంతు విని నేర్చుకున్నాం చాలా పాటలు. ఆయన అనుకుంటే ఎంత పని అండి. ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు, సుశీల గారు, లతా మంగేష్కర్ గారు, పెద్ద పెద్ద ఆర్టిస్టులు, మా గురువు గారు నేదునూరి గారు, బాలమురళి కృష్ణ గారు, ఎంత పెద్ద పెద్ద ఉన్నారు. కానీ అన్నమయ్యకి మీరు ఆ పాటలకి మీరు బాలకృష్ణ ప్రసాద్ గారు మీ ఇద్దరు ఒక 2 దీనిలాగా పిల్లర్స్ లాగా అలాగా చాలా మేడం. అసలు అవి వింటూ పెరిగి స్వామి నాకు తొలి అవకాశం ఇవ్వడం అనేది ఆశ్చర్యం కలుగుతుంది. ఇంతమందిలో నాకు ఇచ్చి నువ్వు ఆర్టిస్ట్గా టీటీడీ వాళ్ళు అపాయింట్ చేయడం, అది స్వామి కోరుకున్నాడు అని భావన వచ్చింది. అది కారణ జన్మం మేడం. ఇంకా అంతే. ఇంకా నేను తిరిగి చూడలేదు. మళ్ళీ ఎవరో నన్ను మా ఆయనని పిలిపించారు, మైపాల్ రెడ్డి గారు అని, ఇక్కడ తెలుగుదేశం మినిస్టర్. నేను సినిమా తీస్తున్నాను, నువ్వు కొండల్లో నెలకొన్న పాడాలి. తర్వాత బాలసుబ్రహ్మణ్యం గారితో ఒక డ్యూయట్, తుమ్హీ మేరీ మంజిల్ తుమ్హీ మేరీ పూజ ట్యూన్లో పాడాలి అంటే, నేను సినిమాల్లో పాడనని నిర్ణయం తీసుకున్నాను సార్ అంటే, కొండల్లో నెలకొన్న పాడచ్చు కదా, ఇది అన్నమాచార్య, అది పాడాను. అది ఉంది సినిమాలో. ఎవరికి పాడుతున్నాను, సన్నివేశం ఏంటి కూడా నాకు తెలియదు, పాడేచ్చు అంతే దేవుడు.
దేవుడు ఆజ్ఞ అంతే. అక్కడ మన హ్యూస్టన్లో మా అక్క వాళ్ళ ఇంట్లో నేను రిటర్న్ జర్నీ ప్లాన్ చేసుకుంటున్నా, ఇండియాకి వచ్చేసేదానికి ప్యాక్ చేసుకుంటూ సడన్గా నా పాట వినపడింది. వెళ్ళి చూస్తే వీడియో ప్లే అవుతుందన్నమాట. ఇవో ఈ అమ్మాయికి పాడానా, కల్పన అనే యాక్ట్రెస్, తను వీణ పట్టుకుని పాడుతుందన్నమాట కొండల్లో నెలకొని. ఈ అమ్మాయికి పాడానా అనుకున్నాను. అప్పుడు చూసి నేను రిలీజ్ అయినప్పుడు కూడా వెళ్ళలేదు. మా స్టూడెంట్ చెప్పింది, ఎప్పుడో 87లో నూతన గాయని శోభారాజు అని రాశారు మేడం అని. అప్పటికి ఎంత పాపులర్ అయినా సినిమాలకు నూతన గాయని. ఇప్పుడు 87 అప్పుడప్పుడే పేరు వస్తుంది. మీరు అన్నమయ్యపురం రావడం నాకు చాలా సంతోషం. నేను ఇక్కడికి వచ్చిన ప్రతిసారి కూడా నాకు ఒక డివైన్ ఫీలింగ్ ఉంటుంది మేడం. మీరు ఇక్కడ కార్లో కూర్చుని ఏదో వర్క్ చేసుకుంటున్నారంట, మా వాళ్ళు పట్టుకునేసి మిమ్మల్ని ఇక్కడ గురు పూర్ణిమకు ఆహ్వానించినట్లు చెప్పారు. మీరు అసలు ఇక్కడికి రావాలి వర్క్ చేసుకోవడానికి అని మీకు సంకల్పం రావడమే నాకు సంతోషం కలిగించింది. మళ్ళీ నేను యుఎస్లో ఉన్నప్పుడు మిమ్మల్ని గెస్ట్గా ఇక్కడికి ఆహ్వానించారని తెలిసి నేను చాలా సంతోషపడ్డానండి. చాలా పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది మేడం ఇక్కడ. అందుకే ఎంతసేపు కూర్చున్నా నాకు ఏం ఇది లేదు. ఇట్స్ అగైన్ గెటింగ్ ఎనర్జైజ్డ్ అనమాట. మీరు జనరల్ ఎడ్యుకేషన్ ఎక్కడ చేశారు? వైజాగ్కేనా? నేను డిగ్రీ వరకు ఒరిస్సాలో చదివాను మేడం. అది అయిపోయిన తర్వాత పీజీ ఎంఎస్సి నేను ఆంధ్ర యూనివర్సిటీ చేశాను. ఎంఎస్సి స్పేస్ ఫిజిక్స్ నాది. మీ పిల్లలు? నాకు ఒక పాప, తను ఇప్పుడు ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్లో జాయిన్ అయింది. పాడుతుందా తను? పాడుతుంది, బట్ ప్రొఫెషనల్ సింగర్ కాదు. నేనైతే ప్రొఫెషనల్గా గుర్తించలేదు ఇంకా. తను ఇష్టంగానే పాడుతుంది. మా తమ్ముడు కొడుకు కూడా పాడతాడు, వాడైతే ప్రొఫెషనల్గా పాడతాడు, చాలా బాగా పాడతాడు. మీ తమ్ముడు కూడా? తను సౌండ్ ఇంజనీర్. సౌండ్ ఇంజనీర్. నా పాటలన్నీ రికార్డ్ చేసే తనే. అవునా? అప్పుడు సివిఎస్లో ఉండేవాడు తను. అబ్బాయేనా? మీ తమ్ముడేనా? తమ్ముడు కూడా ఉండేవాడు. బాగుందండి మీ బ్యాక్గ్రౌండ్, మీ నేచర్ కూడా మంచి స్వీట్ నేచర్ ఉంది. కాకపోతే వయసులో పెద్దదానిగా మీకు అడ్వైజ్ ఇవ్వగలిగిన దాన్ని, అడ్వైజ్ ఏం చేయాలి అని అనుకుంటున్నానంటే, కొంత లౌక్యంతో ప్రపంచంలో మసులుకుంటే సినిమా ఫీల్డ్లో, అందులో ఇప్పుడు నేనున్నాను అన్నమయ్యపురంకి అంకితమై ఇక్కడ ఉంటాను, ఎక్కడికి వెళ్ళే పని లేదు, ఇక్కడే వాడుకుంటాను, ఇక్కడే చేస్తాను, కావాల్సిన వాళ్ళు వస్తారు, లేదంటే లేదు. కానీ సినిమా ఫీల్డ్ అలా కాదు కదా. నేనంటే నచ్చేవాళ్ళు కూడా ఉన్నారు మేడం. అది అంటే ఇతను కరెక్టు, ఇతను స్ట్రైట్ ఫార్వర్డ్ ఉంటాడు, మనసులో ఒకటి బయట ఒకటి ఉండదు అని. అంటే నేను ఎప్పుడు నెగిటివ్ ఎనర్జీ ఉండదు నా దగ్గర నుంచి. నన్ను పరిచయం అయ్యేంత వరకు నా గురించి ఎంత బ్యాడ్గా మాట్లాడుకున్నా, ఒకసారి పరిచయం అయిన తర్వాత ఆ పాజిటివ్ ఎనర్జీ ఏదైతే ఉంటుందో దానివల్ల నా గురించి నెగిటివ్గా మాట్లాడే అవకాశం ఉండదు. పరిచయం అయిన తర్వాత, పరిచయం అవ్వకుండా చాలామంది నా గురించి నెగిటివ్ మాట్లాడతారు. పరిచయం అయిన తర్వాత నెగిటివ్ మాట్లాడే అవకాశం ఉండదు. ఎందుకంటే నేను ఐ ఆల్వేస్ కీప్ వైబ్రేటింగ్. చెప్పాను కదా, శత్రువు కూడా బాగుండాలని. ఆ పాజిటివ్ వైబ్రేషన్ ఎప్పుడు ఉంటుంది నా దగ్గర. అందుకు నాతో ట్రావెల్ అయిన వాళ్ళు నేను ఫ్రాంక్గా మాట్లాడినా దే వోంట్ ఫీల్ బ్యాడ్. అది నాకు అర్థమైంది. ఆ క్షణంకి ఏమైనా బ్యాడ్ అనిపించినా తర్వాత తను ఎందుకు అన్నాడు అనేది ఆలోచించినప్పుడు మాత్రం దే ఫీల్ ఓకే, హీ వాజ్ రైట్ అని. మీ ప్రాణాయామ, యోగా, మెడిటేషన్ ఉధృతమై మీకు చక్కటి అవగాహన కలిగి, భగవద్ అనుభవం కలిగి, భగవద్ ఆశీర్వచనం కలిగి మీరు చక్కగా రాణించాలి అని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నమో నారాయణ. థ్యాంక్స్ ఫర్ కమింగ్. Thank you. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream.
ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.